వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం కాచీ మీన్ వాల్యూ థీరం మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ సెషన్లో థీరం యొక్క ప్రూఫ్ని మనం నేర్చుకున్నాము. సో లెట్ us సాల్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Look at the question here. Verify Cauchy mean value theorem for f of x equals to root x and g of x equals to 1 by root x and he is also given the interval 1, 2, right? So given function ఏంటన్నా, given function equals to f of x equals to root x and g of x ఎంత, రెండు ఫంక్షన్స్ కదా Cauchy mean value theorem లో ఉంటే 1 by root x, అవునా? సరే, సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే see friends, Cauchy మీన్ వాల్యూ థీరం మీద కానీ ఏ థీరం మీద క్వశ్చన్ అడిగినా సరే ముందు ఆ థీరం యొక్క డెఫినేషన్ రాసి అప్పుడే ప్రాబ్లంలోకి వెళ్ళండి, సరేనా? అది గుర్తుపెట్టుకోండి. సరే, సో ఇప్పుడు గివెన్ ఇంటర్వెల్ ఎంత? గివెన్ ఇంటర్వెల్ ఈజ్ 1, 2, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2, అవునా కదా? సరే, ఇప్పుడు చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎంత అంటే డెరివేటివ్ చేసినప్పుడు d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్, మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. d/dx ఆఫ్ 1/√x ఎంత అంటే -1/2x రూట్ ఎక్స్. ఇది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు కదా. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ 1/√x, ఎస్ ఓ నో? d/dx ఆఫ్ 1/√x ఈజ్ -1/2x రూట్ ఎక్స్, అవునా కదా? ఇది ఎట్లా వచ్చిందని మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి. జనరల్గా రూట్ ఎక్స్ అంటే x పవర్ 1/2 కదా. సో d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే అర్థం ఏంటన్నా, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, n ప్లస్లో 1/2 ఉంది, 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1. సో 1/2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1/2, దిస్ ఇస్ నథింగ్ బట్ 1/2 రూట్ ఎక్స్. తర్వాత దీని అర్థం ఏంటి? d/dx ఆఫ్ 1/√xకి d/dx ఆఫ్ 1/√xకి అర్థం ఏంటి అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? సి d/dx ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 1/2, అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు? -1/2 ఎక్స్ పవర్ -1/2 మైనస్ 1, అంతేనా? సో -1/2 ఇంటూ ఎక్స్ పవర్ -3/2 వస్తుంది, రైట్? -2 - 1 ఈజ్ -3 కదా, -3/2 అంటే 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. ఎక్స్ పవర్ 3/2 మనం ఎలా రాయొచ్చు? -1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చా? అవునా? 1 + 1/2 ఈజ్ 3/2 అని, రైట్? సో -1/2x రూట్ ఎక్స్ అని రాయొచ్చు. అర్థమైందన్న? ఈ విధంగా చేస్తాం అనమాట. సో సి అర్థమైంది కదా ఇప్పుడు ఎట్లా చేయాలో? ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలిసింది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలిసింది. సి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అకార్డింగ్ టు Cauchy మీన్ వాల్యూ థీరం నాకు ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ కదా. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ బి నానా? ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఇక్కడ సి పెట్టాననుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 1/2 రూట్ సి హోల్ డివైడెడ్ బై -1/2 సి రూట్ సి, అంతేనా? ఎక్స్ ప్లస్లో సి పెడుతున్నాం, ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న? వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ బి? ఎఫ్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ బి ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా కదా? ఇది ఏ ఈజ్ హియర్, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2. సో ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 2 అని అర్థం, అవునా కదా? సో ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 డివైడెడ్ బై జీ ఆఫ్ 2 మైనస్ జీ ఆఫ్ 1, అవునా కదా? ఇక్కడ రూట్ సి క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. -1/c డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వెళ్ళేటప్పటికి సి అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ -c ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 2? ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ రూట్ 2. సో రూట్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఎంత? రూట్ 1. రూట్ 1 అంటే 1 కదా, రైట్? జీ ఆఫ్ 2 ఎంత? జీ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ 1/√2 మైనస్ జీ ఆఫ్ 1 అంటే ఎంత? 1. దట్స్ ఇట్. 1/√1 అంటే 1 కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ -c ఈక్వల్స్ టు, సి ఫ్రెండ్స్, రూట్ 2 మైనస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై రూట్ 2. సో రూట్ 2 ఇంటూ రూట్ 2 మైనస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ రూట్ 2. సో మైనస్ అటు తీసుకెళ్తే పోనీ, దీన్ని చూడండి ఎలా చేస్తాను. సో రూట్ 2 మైనస్ కామన్ తీసాను అనుకోండి, 1 మైనస్ రూట్ 2 రాయొచ్చు కదా, డివైడెడ్ బై 1 మైనస్ రూట్ 2. 1 మైనస్ రూట్ 2, 1 మైనస్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2, మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూట్ 2. అర్థమైందా నాన్న? సో ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ నథింగ్ బట్ రూట్ 2. రూట్ 2 అంటే ఎంత నాన్న? సి ఈజ్ నథింగ్ బట్ 1.414 అయినా.
రూట్ 2 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు దిస్ ఇస్ నథింగ్ బట్ విచ్ బిలాంగ్స్ టు 1,2 1,2కి మధ్యలోనే ఉంటుంది కదా. సో 1,2కి సెట్ అవుతుంది. 1.414 అనేది మధ్యలోనే ఉంటుంది కాబట్టి సి వాల్యూ ఈజ్ 1.414. దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 2. అంటే కాచీ మీన్ వాల్యూ థీరమ్ని యూజ్ చేసి రెండు ఫంక్షన్స్ని ఈ విధంగా మనం వెరిఫై చేస్తాం అనమాట. సో దిస్ పర్టికులర్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let us solve another question. This is somewhat logical question here. Verify Cauchy mean value theorem for two functions f of x g of x రెండు ఇచ్చాడు. f of x is x square here, g of x is x here. ఇంటర్వెల్ వచ్చేసి a comma b. జనరల్ ఇంటర్వెల్ అది. ఈజ్ అండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ a and b వేర్ a greater than 0 and b greater than 0. అంటే ఈ రెండు ఫంక్షన్స్ ద్వారా కాచీ మీన్ వాల్యూ థీరమ్ని మనం వెరిఫై చేస్తున్నప్పుడు c అనే పాయింట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ a and b అంటున్నాడు. సరే, అర్థమెటిక్ మీన్ ఆఫ్ a and b అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి? c ఈక్వల్స్ టు a ప్లస్ b/2 అని ప్రూవ్ చేయాలి. ఇదే కదా అర్థమెటిక్ మీన్ అంటే, అవునా కదా? మన ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం. సరే, ఇది వీ హ్యావ్ టు ప్రూవ్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/2, రైట్? వేర్ c బిలాంగ్స్ టు a కామా b, అంతేనా? రైట్. సో చూద్దాం గివెన్ ఫంక్షన్స్ ఏంటి. గివెన్ ఫంక్షన్స్ గివెన్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ అండ్ g of x ఈక్వల్స్ టు x కదా. ఓకే, వాట్ ఈజ్ f డాష్ ఆఫ్ x? డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x అండ్ డెరివేటివ్ ఆఫ్ g of x ఎంత అంటే d/dx చేయాలి నాన్న. f of x యొక్క d/dx ఎంత? 2x. d/dx of g of x ఎంత? సారీ, d/dx of f of x ఎంత? 2x. d/dx of g of x ఎంత? d/dx of x is 1. ఎస్ అను. సో ఇప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సి ఫ్రెండ్స్, డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసాము. అకార్డింగ్ టు కాచీ మీన్ వాల్యూ థీరమ్ f dash of c divided by g dash of c equals to f of b minus f of a divided by g of b minus g of a. అవునా? సో f dash of c సబ్స్టిట్యూట్ చేస్తే నాకేం వస్తుందన్న 2c డివైడెడ్ బై c, సారీ 1 కదా. g dash of x 1, g of x x, ఎస్ అవును. సో g dash of c అంటే 1. ఇక్కడ x అనే టర్మ్ లేదు సబ్స్టిట్యూట్ చేయడానికి, 1 రాస్తాం. సో f of b ఎంతనా? f of b is b స్క్వేర్, x స్క్వేర్ ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయాలి, b స్క్వేర్ మైనస్ వాట్ ఈస్ f of a ఈజ్ a స్క్వేర్ హియర్. సో g of b ఎంత? b మైనస్ g of a ఎంత? a వస్తుంది. ఎస్ అవును. సో 2c ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, నేను b మైనస్ a ఇంటూ b ప్లస్ a అని రాయొచ్చు కదా, హోల్ డివైడెడ్ బై b మైనస్ a. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 2c ఈక్వల్స్ టు b ప్లస్ a వస్తుంది. అవునా? c అంటే ఏమవుతుంది అన్నప్పుడు b ప్లస్ a/2 అయినా. దిస్ ఈజ్ నథింగ్ బట్ దెన్ దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు మనం? ఏబిసి అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్పొచ్చు కదా. ఏబిసి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంతేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అండ్ మనం ఏం చెప్పచ్చు? అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏబి c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/2 ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a అండ్ అంటే దీస్ టూ గివెన్ ఫంక్షన్స్ ఇన్ ద ఇంటర్వెల్ a కామా b ఈజ్ అన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ a అండ్ b వేర్ a గ్రేటర్ దాన్ 0, b గ్రేటర్ దాన్ 0. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్ అన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see another important question. Okay friends, let us see the next question. సో దిస్ పర్టికులర్ క్వశ్చన్ రిగార్డింగ్ హార్మోనిక్ మీన్. ఇందాక మనం అర్థమెటిక్ మీన్ చూసాం కదా, ఇది హార్మోనిక్ మీన్ మీద మోడల్. సో టూ ఫంక్షన్స్ ఇచ్చాడు, f of x, g of x. కాచీ మీన్ వాల్యూ థీరమ్ని యూజ్ చేసి మనం సి అనే పాయింట్ ఏబి దగ్గర హార్మోనిక్ మీన్తో ఉందనేది మనం ప్రూవ్ చేయాలి. సరే, హార్మోనిక్ మీన్ అంటే ఏంటన్నా? సి ఈజ్ ఈక్వల్ టు 2ab/a plus b అన్న. దిస్ ఇస్ ద హార్మోనిక్ మీన్ ఫార్ములా దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్, రైట్? సో వాట్ ఆర్ ద గివెన్ ఫంక్షన్స్? గివెన్ ద టూ ఫంక్షన్స్ f of x ఈక్వల్స్ టు 1/x స్క్వేర్ అండ్ g of x ఈక్వల్స్ టు 1/x. ఎస్ ఓ నో? సరే, వాట్ ఆర్ ద డెరివేటివ్స్? f dash of x ఎంత? 1/x స్క్వేర్కి డెరివేటివ్ ఎంతనా? సి 1/x స్క్వేర్ అంటే x పవర్ -2 అని అర్థం. సో -2 ఇంటూ x పవర్ -2 -1 -2 ఇంటూ x పవర్ -3 -2/x క్యూబ్, అంతేనా? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 1/x పవర్ nకి డెరివేటివ్ ఎంత? d/dx ఆఫ్ 1/x పవర్ n అంటే -n/x పవర్ n + 1. అదే కదా, -2 డివైడెడ్ బై x పవర్ 2 + 1. దట్స్ ఆల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, సో ఇక్కడ ఏమొచ్చిందన్నా? -2 డివైడెడ్ బై x క్యూబ్. దిస్ ఈజ్ f dash of x. ఇప్పుడు నాకు g dash of x ఫంక్షన్ కావాలి. d/dx ఆఫ్ 1/x ఎంత? -1/x స్క్వేర్ అయినా? ఎస్ ఆర్ నో?
సో మనం అందరం డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. g డాష్ ఆఫ్ x ఎంత -1/x². ఎస్ నో డిఫరెన్షియేషన్ చేయండి, దట్స్ ఆల్. సో f డాష్ ఆఫ్ x తెలిసింది, g డాష్ ఆఫ్ x తెలిసింది. సో వాట్ ఈస్ కాచీస్ మీన్ వాల్యూ థీరం? f డాష్ ఆఫ్ c డివైడెడ్ బై g డాష్ ఆఫ్ c ఎంతనన్నా f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a హోల్ డివైడెడ్ బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a. ఎస్ నో? కాబట్టి దిస్ ఈజ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. సో f డాష్ ఆఫ్ c అంటే ఇక్కడ c సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే -2/c³ హోల్ డివైడెడ్ బై -1/c² -1/c² ఈక్వల్స్ టు వాట్ ఈజ్ f ఆఫ్ b? f ఆఫ్ b ఎంత? సో 1/b² రైట్, -1/a² వస్తుంది, అవునా? డివైడ్ బై g ఆఫ్ b ఎంత? 1/a, g ఆఫ్ b కదా, 1/b మైనస్ 1/a, దట్స్ ఆల్. రైట్ నానా? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో c³ ఒక c పోతుంది, రైట్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2/c మిగులుతుంది. ఎస్ నో? 2/c ఈక్వల్స్ టు a² మైనస్ b² ఎల్సిఎం చేస్తే డివైడెడ్ బై a² b² హోల్ డివైడెడ్ బై a మైనస్ b బై ab, a మైనస్ b బై ab, అవునా? a ఒకటి పోతుంది, b ఒకటి పోతుంది. ఇక్కడ 2/c ఈక్వల్ టు a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు కదా, హోల్ డివైడెడ్ బై a మైనస్ b. మళ్ళీ a మైనస్ b వెయిట్, ఇక్కడ మళ్ళీ ఏమొస్తుందనా? హోల్డ్ ఆన్, ఇక్కడ a మైనస్ b బై ab ఉంది కదా, సో 2/c వెయిట్ a² మైనస్ b² డివైడెడ్ బై a² b² హోల్ డివైడెడ్ బై a మైనస్ b బై ab. ఓకే, a క్యాన్సిల్, bb గెట్స్ క్యాన్సిల్డ్, సో a మైనస్ b, a ప్లస్ b గెట్స్ క్యాన్సిల్డ్. యా, ఇక్కడ ab ఉంటుంది కదా, యా దిస్ ఇస్ ab హియర్, ab ఇంటూ a మైనస్ b వస్తుంది, రైట్ ఆర్ నాట్? a² మైనస్ b² ని బెటర్ రైట్ లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్, a² మైనస్ b² డివైడెడ్ బై ab ఇంటూ ఇక్కడ a మైనస్ b వస్తుంది, ఇంటూ a మైనస్ b, రైట్? ఓకే, సో 2/c ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా, a² మైనస్ b² అంటే డివైడెడ్ బై ab ఇంటూ a మైనస్ b. ఇప్పుడు a మైనస్ b గెట్స్ క్యాన్సిల్. వాట్ ఈస్ 2/c నానా? 2/c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై ab, అవునా? వాట్ ఈస్ c హియర్? ab అటు వెళ్ళిపోతుంది, c అటు వెళ్ళిపోతుంది, 2ab డివైడెడ్ బై a ప్లస్ b కింద వస్తుంది, a ప్లస్ b. దిస్ ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద అర్థమెటిక్ మీనే కదా, ఇలా మనం ప్రూవ్ చేసామా లేదా? రైట్. సో ఈ విధంగా కాచీ మీన్ వాల్యూ థియరమ్ని యూజ్ చేసి హార్మోనిక్ మీన్ కూడా c బిలాంగ్స్ టు a కామా b కదా, వేర్ c బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. అర్థమైందేనా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.